ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మాలినమై రక్షింపలేని మాయా, ఈ యొక్క మాట గమనిస్తాం. ఏంటట? మాయా స్వరూపములను అనుసరించుదురు, నిజముగా అవి మాయయే. మాయ అంటే ఏంటంటే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అది ఉండదు. ఉన్నట్టు కనిపించి ఉండంది కొన్ని చెప్పాలని ఆశపడుతున్నా. జ్ఞానమాటలు ఉన్నట్లు కనిపించి మనతో ఉండకుండా వెళ్ళిపోయేవి కొన్ని ఉన్నాయి. ఈ లోకంలోకి ఖాళీ చేతులతో వచ్చాం. ఈ లోకంలో ఎంతో కొంత సంపాదిస్తాం, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఎట్లా వెళ్తాం? ఖాళీ చేతులతో పోతాం. ధనము అనేది మాయా. నా వెనకాల చెప్పండి. కొంతమందికి బాధగా ఉంది, ధనం అంటే మాయ ఎట్లయితుంది? కళ్ళ ముందు ఆస్తి కనిపిస్తుంది, కళ్ళ ముందు డాక్యుమెంట్ కనిపిస్తుంది, డబ్బు కనిపిస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ కళ్ళ ముందు కనిపించలేదు బ్రదర్. మాయ ఎట్లా అవుతుందనే. మాయ అంటే అర్థం ఏంటంటే కనిపించినట్లే కనిపిస్తుంది. మాయ అంటే కనిపించినట్లే కనిపిస్తుంది, కనపడకుండా వెళ్ళిపోతుంది. నా వెనకాల చెప్పండి. కనిపించినట్లే కనిపిస్తుంది, కనపడకుండా వెళ్ళిపోతుంది. దాంట్లో ప్రధానమైనది ఏదంటే డబ్బు. ఒప్పుకుంటామని వాళ్ళు చేస్తాను. ఒకరు ఒప్పుకోకపోతే మనం సచ్చిన రోజు సభాముఖంగా మంటికి మన్ను, దుమ్ముకి దుమ్ము, డస్ట్ టు డస్ట్, యాష్ టు యాష్. లోకంలో ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేదని అప్పుడు చెప్తున్నప్పుడు పైనుంచి బాధపడుతుంటే సరిపోతుంది.